దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు కేంద్ర బడ్జెట్ పరిష్కారాలు చూపలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. సామాన్యుడికి మేలు చేసే పథకాలకు కేటాయింపులు తగ్గాయని ఆరోపించాయి. మోదీ ప్రభుత్వం ఆలోచన రాహిత్యంతో కొట్టుమిట్టాడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదన్న విషయాన్ని ఈ బడ్జెట్ బహిర్గతం చేసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలకు ఈ బడ్జెట్ ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు. ఈ బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న నిజమైన సంక్షోభాల వైపు దృష్టి సారించలేకపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజలను ఆదుకునే చర్యలు బడ్జెట్లో ఏమీ లేవని ఎక్స్లో పోస్ట్ చేశారు. మహిళలు, యువత, రైతులకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్లో దార్శనికత లోపించిందన్నారు. కేంద్ర బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. విద్యారంగానికి నిధులు కేటాయించలేదని, విద్య లేకుండా నవభారతాన్ని ఎలా నిర్మిస్తామని ప్రశ్నించారు.